హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ చంద్రికాని. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ పన్నీర్ కర్రీ. పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఆనియన్ పేస్ట్, పచ్చిమిర్చి, షాజీరా, మసాలా, పన్నీర్, బటర్, ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్, కారం, కస్తూరి మేతి, సాల్ట్. బటర్ మెల్ట్ అవుతుంది కదండి, ఇప్పుడు మనం పన్నీర్ వేసేసుకున్నాం. పన్నీర్ కొంచెం ఫ్రై చేసుకున్నాం. ఇది ఫ్రై అవుతుంది కదండి, ఇప్పుడు దీంట్లో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుందాం. కొంచెం సాల్ట్, ధనియా పొడి, కస్తూరి మేతి, పెప్పర్ పౌడర్, కొంచెం కారం. ఇందులోనే కొంచెం మసాలా వేసుకుందాం. ఇవన్నీ వేసుకున్నాం కదండి, ఇది కొంచెం ఫ్రై అయ్యేదాకా ఇవన్నీ కూడా కలిపి ఫ్రై చేసుకుందాం. మష్రూమ్ ఇలా ఫ్రై అయిపోయినాయి కదండి, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో బటర్ వేసుకుందాం. బటర్ వేసుకున్నాక ఇందులో కొంచెం షాజీరా, వేసుకున్నాం కదా. షాజీరా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఆనియన్ పేస్ట్ వేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ వేసేసుకున్నాం కదండి, ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్ పేస్ట్ ఫ్రై అవుతుంది కదండి, అందులో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇలా ఆనియన్ పేస్ట్ ఫ్రై అయింది కదండి, ఇప్పుడు దీంట్లో మనం మసాలా, కొంచెం మసాలా వేసుకుందాం. కొంచెం కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అవుతుంది కదండి, ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటాను. నాకు సరిపడినంత సాల్ట్ వేసుకుంటాను. ఇలా గ్రేవీ అంతా ఫ్రై అయిపోయింది కదండి, ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకుందాం. వేసుకొని బాగా కలుపుతాం. ఇది కూడా కొంచెం ఈ రెండింటిని కలిపి కొంచెం ఫ్రై చేద్దాం. మన గ్రేవీలో పన్నీర్ ముక్కలు వేసుకున్నాం కదండి, ఇది కొంచెం ఫ్రై అయిపోయింది. ఈ ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకున్నాం కదా, ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచుకొని ఆఫ్ చేసేసుకుందాం. ఫైనల్లీ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం క్రీమ్ వేసుకుందాం. ఇది ఆప్షనల్ మాత్రమే, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఫైనల్లీ పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సాయి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.